తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించడాన్ని స్వాగతిస్తూనే తుడుంతిబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు ఆగిపోయిన రవి ఆదివాసుల తరపున వారి సమస్యలపై ప్రభుత్వంకు డిమాండ్ చేశారు. గతంలో రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని లేదా కొత్త చట్టం తెచ్చి ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ ఆదివాసులకు 100% ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ఇక ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని పాత డిమాండ్లను ఆయన మరోసారి ప్రస్తావించారు. జాతర సందర్భంగా 3 రోజులు సెలవులు ప్రకటించాలి. మేడారం జాతర ట్రస్ట్ బోర్డులో కేవలం ఆదివాసులను మాత్రమే నియమించేలా జీవో తేవాలని ఆయన డిమాండ్ చేశారు. మా అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఐటీఐలను బలోపేతం చేసి వాటి ద్వారా మాకు సంక్షేమ పథకాలు అందించాలి. అన్యాక్రాంతమైనటువంటి పోడు భూముల్ని కానీ రెవెన్యూ భూముల్ని కానీ తిరిగి ఆదివాసీలకు ఇప్పించి వాటిని వ్యవసాయ ఆమోదయోగ్యమైనటువంటి భూములుగా స్థిరీకరించి మాకు అప్పచెప్పాలని, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్లు 29 శాఖల్లో ఉండబడినటువంటి ఉద్యోగాల కల్పనను ఆదివాసీలకు అందే విధంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేసి దాని ద్వారా మళ్ళీ మాకు స్థానిక ప్రజలకు స్థానిక నిరుద్యోగులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దీనికోసం రాష్ట్ర కేబినెట్ లో సమావేశం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులలో నాసీ రకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా పర్యవేక్షణ చేస్తూ ఆదివాసీ ప్రజలకు నాణ్యమైన అభివృద్ధి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము అనాదిగా ఎన్నో ఏళ్లుగా మాకు రిజర్వేషన్ పరంగా అన్యాయం జరుగుతున్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తున్నప్పటికీ మా పోరాటాన్ని పరిగణలోకి తీసుకోకుండా, మా పోరాటాన్ని గౌరవించకుండా కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు నటన చేయడం, మాకు సమస్యకు పరిష్కారం చూపకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. అదే చట్టసభల్లో ఆదివాసీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా నోట్లో బెల్లం ముద్దలు పెట్టుకొని కాముగా ఉండడం చాలా విడ్డూరకరం. ఇప్పటికైనా నోరు తెరిచి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఆదివాసీలకు కావలసినటువంటి అన్ని రకాల అభివృద్ధి పనులను